అందుకే సామెతలు బాగా చదివితే మనకు ఆ జ్ఞానం వస్తుందంట. నేను దాన్ని ప్రాక్టికల్గా చూస్తున్నా. అంటే వినేవాళ్ళకి మీకు తెలుసు, కానీ యూట్యూబ్లో వింటున్న వాళ్ళకి చెప్తున్నా. దేవుని కృప వలన నేను 31 అధ్యాయాలు కంఠాపాఠం చేశాను. ఎక్కడ ఏముంది అన్నది నా మైండ్లో ప్రింట్ అయిపోయే విధంగా దేవుని కృప వలన నేను నేర్చుకున్నాను. అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. కాబట్టి మీరు సామెతలు చదివితే మీకు అద్భుతమైనటువంటి నడిపింపును మీరు చూస్తారు. కాబట్టి యేసు ప్రభు తీసుకొచ్చిన మార్గం ఏంటో మనం 2 మాటలు విని ముగించుకున్నాం. ఇప్పుడు యేసు మార్గమే ఈ మార్గాలన్నిటి నుంచి కూడా తప్పించగలదు. నీ సొంత జ్ఞానం కాదు. నువ్వు పాపుల మార్గం నుండి బయటపడాలన్నా, భక్తిహీనుల మార్గం నుండి బయటపడాలన్నా, దుష్టుల మార్గం నుండి బయటపడాలన్నా, మూఢుల మార్గము నుండి బయటపడాలన్నా, జారస్త్రీ మార్గముల నుండి నువ్వు బయటపడాలన్నా కేవలం యేసు మార్గంలోకి నువ్వు రావాల్సిందే.